గరక చూసారా ఫ్రెండ్స్, గ్రహణం కదా, ఇంట్లో అన్నిట్లో వేస్తామన్నమాట ఇది. ఇంకా మీలో ఎంతమంది తెలుసు? పక్కింట్లో అయితే తీసుకొస్తున్నాం. కంపల్సరీ ఇంట్లో ఉంటాయి. మీరు గరక తీసుకోవచ్చు. తీసుకున్నాను. ఇదే కదా అయ్యవా, నేను షాప్లో వెళ్తాను. అవునా? ఇది ఇది ఇదే కదా. ఏమో అయితే దర్బాన్ని పోయిసారి కూడా షాప్లోనే ఉంది. అవునా? ఒక 10 రూపీస్ 15 రూపీస్ పెట్టారు. అది నాకు తెలియదబ్బా, నిజంగా బయట దొరుకుతుందని తెలియదు. స్టోర్ ఉందా? దాంట్లో పెడతారు ఎప్పుడైనా ఇంకోసారి చూసుకోవాలి. ఇక దర్బా దర్బాన్ ఇస్తే ఇన్ని ఇస్తుంది. ఓకే, ఎప్పుడైనా అవునా? చూసారా, ఒకప్పుడేమో ఇది గరక వేసేవాళ్ళని గ్రహణం పడితే. ఇప్పుడు ఏమంటుంది ఫ్రెండ్ అంటే, దర్బా అని పూజ స్టోర్లో దొరుకుతుందంట, అది వేస్తున్నారంట. ఎంతకాలం మారింది చూసారా. ఇంక ఇది నిల్వ పచ్చళ్ళు, ఇంట్లో ఏదున్నా సరే ఇంకా అన్నిట్లో వేసేస్తాము. వండిన ఏమన్నా ఉంటే గ్రహణం అయిపోగానే అన్నీ పడేసి కడిగేసేస్తాము. ఇల్లు అది తుడిచేసి, స్నానం చేసి, ఇల్లు అది తుడిచేసి, ఉన్నాయన్నీ వండినవి మాత్రమే ఏమన్నా ఉంటే అవి పడేసేస్తాం అన్నమాట. అప్పుడైతే ఇంకా పట్టించేవాళ్ళు మా అమ్మోళ్ళు మా చిన్నప్పుడు. ఇంకా నేనేం చేస్తా అంటే, ఈ గరక ప్రతి డబ్బాలు అప్పుడు అట్లా వేసేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు బియ్యం ఉన్నాయి, బియ్యం సంచుల మీద ఒకటి నేను వేసేయడం, ఫ్రిడ్జ్లో ఒకటి, నిల్వ ఉండే వాటిల్లో అట్లా ఈజీ ఉంది కదా, సెల్ఫుల్లో ఒకటి అట్లా వేసేస్తున్నాం అనమాట. ఇప్పుడు అది వరకైతే ఏ పప్పుల డబ్బాలా, చింతపండు డబ్బాలా అన్నిట్లో వేసేది మా అమ్మ. గరక ఖచ్చితంగా వేసేస్తాం అనమాట. అన్ని రూమ్లలో వేసేస్తాం. వాటర్ ట్యాంక్లో కూడా వేసేస్తాం. మీరు వేస్తారా వేయరా ఫ్రెండ్స్? ఎంతమంది తెలుసు? ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే అందరికీ తెలుస్తుందిలే. మాది పెద్ద